హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు సంబంధించి 2,500 రూపాయల ఖాతాల్లో అయితే వేయబోతున్నారు. దీనికి సంబంధించి దరఖాస్తులు చేసుకోండి అని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే చెప్పారు. చాలామంది అప్లై చేసుకున్నారు. సో ఎవరైతే అప్లై చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన అప్లికేషన్ అనేది అప్రూవ్ చేశారా లేదా, సో దీనికి సంబంధించి మనకు తెలంగాణ ప్రభుత్వం వెబ్సైట్ అనేది విడుదల చేశారు. అయితే ఈ లింక్ ద్వారా మీరైతే తప్పనిసరిగా మీ యొక్క అప్లికేషన్ అనేది అప్రూవ్ చేశారా లేదని తెలుసుకోవచ్చు. అయితే మీరు ఎక్కడికైనా వెళ్ళి చెక్ చేసుకోవాలని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం అయితే లేదండి, మీ యొక్క మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చండి. అయితే ఇది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి, దానికి సంబంధించి పూర్తి ప్రాసెస్ అనేది మీకు తెలియజేస్తాను. అయితే దీనికి సంబంధించిన గవర్నమెంట్ లింక్ అనేది, వెబ్సైట్ లింక్ అనేది విడుదల చేశారు కదా. సో ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో, అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో కింద నేను ప్రొవైడ్ చేశాను. సో ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత కొంచెం మ్యాటర్ ఉంటుంది. సో మ్యాటర్ను స్క్రోల్ చేసేయండి. చేసేసిన తర్వాత మనకేంటంటే కింద మనకు తెలుగులో అలాగే ఇంగ్లీష్లో కూడా ప్రొవైడ్ చేసిన లింకు. సో దానిపైన మీరు ఆ రెండు లింక్లో ఏ లింకు ప్రెస్ చేసినా కానీ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత ఎలా చేసుకోవాలి ఏంటి, దానికి సంబంధించి మీకు పూర్తిగా డీటెయిల్డ్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. మీరు ప్రెస్ చేసినట్లయితే కనుక ఈ విధంగా మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా మ్యాటర్ వస్తుంది. సో ఒకవేళ మీకు ఇష్టం లేకుంటే కనుక మీరు స్క్రోల్ అనేది చేసుకోవచ్చు. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే కింద కూర్చున్నట్లయితే కొంచెము, సో ఇక్కడ మనకు ఏంటంటే, సో ఈ విధంగా ఇక్కడ చూశారు కదా, తెలంగాణ ప్రజాపాలన స్టేటస్ చెక్ లింక్ అని చెప్పేసి, సో దీనిపైన మీరు క్లిక్ చేసుకోవచ్చు. లేదంటే కనుక 6 గ్యారెంటీలకు సంబంధించిన స్టేటస్ లింక్, సో ఈ రెండింటిపైన, అంటే ఎవరైతే ఇంగ్లీష్ తెలిసి ఉండదో అలాంటి వాళ్ళకి సంబంధించి తెలుగులో ఇవ్వడం అయితే జరిగింది. తెలుగు తెలియని వాళ్ళకి, అంటే కొంతమంది ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించి ఇంగ్లీష్లో ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు ఏ లింక్ పైన మీరు ఇక్కడ క్లిక్ చేసినా కానీ మీకు డైరెక్ట్గా ఏంటంటే, మీరు డైరెక్ట్గా వెబ్సైట్ లింక్లో అయితే వెళ్తారండి. సో వెబ్సైట్ లింక్లో వెళ్ళిన తర్వాత ఈ విధంగా మనకు గవర్నమెంట్ రూపొందించినటువంటి లింక్ అనేది ఉంటుంది. అయితే మీరు ఇక్కడ ఎక్కడ క్లిక్ చేయాలంటే, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో నో యువర్ అప్లికేషన్ స్టేటస్, సో దీనిపైన మీరు క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అప్లికేషన్ నంబర్ ఆన్లైన్, ఇక్కడ మీకు అప్లికేషన్ నంబర్ ఆన్లైన్ అంటే మీరు అప్లికేషన్ ఫిలప్ చేసినప్పుడు మీకు అక్కడ పైన ఉంటుందండి అప్లికేషన్ నంబర్ అని చెప్పేసి ఒక బాక్స్లో. సో ఆ బాక్స్లో ఉన్నటువంటి నెంబర్ను ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత వ్యూ స్టేటస్ పైన మీరు క్లిక్ చేశారనుకోండి, మీకు సంబంధించిన, అంటే మీరు అప్లై చేసినటువంటి స్టేటస్ ఎలిజిబుల్లో ఉందా, ఇనెలిజిబుల్లో ఉందా, అలా అయితే మనకు క్యాన్సిల్ చేశారా, ఎలాంటి స్టేటస్లో ఉందని చెప్పేసి అక్కడ మీకు చూపించడం అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మీకు ఏ విధంగా చూపిస్తుందో దానికి సంబంధించి కూడా నేను ఒక ఫోటో అనేది కలెక్ట్ చేశాను. సో దాని ద్వారా మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రజాపాలనలో భాగంగా గ్యారెంటీల కోసం గ్రామ సభల్లో ప్రజలు అర్జీలు సమర్పించారు. అయితే తమ యొక్క అప్లికేషన్ అప్రూవ్ అయిందా లేదా అనేది, రిజెక్ట్ అయిందా అనేది తెలుసుకోవడం కోసం సందేహం చాలా మందిలో అయితే నెలకొరింది. అలాంటి వారి కోసమే ఈరోజు మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక వెబ్సైట్ని అయితే మనకు ఓపెన్ చేశారు. సో దాని ద్వారా మనకు దరఖాస్తు చేసుకున్నటువంటి స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ విధంగా మనకు అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఆల్రెడీ చూపించాను కదా, ఈ విధంగా క్లిక్ చేస్తే కనుక మళ్ళీ ఈ విధంగా మనకు స్టేటస్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, కొంచెం జూమ్ చేసి. సో ఇక్కడ అప్లికేషన్ స్టేటస్కి సంబంధించి అప్లికేషన్ పరిశీలనలో ఉంది, అయితే మనకు అప్రూవ్ అయింది అని చెప్పేసి మనకు ఇక్కడైతే ఉంది. అంటే ఇది అప్రూవ్ అయ్యే ఛాన్స్ చాలా వరకు అయితే ఉంది, ఇక్కడ ప్రాసెస్లో ఉంది. సో ఇక్కడ ఈ విధంగా మనకేంటంటే అప్లికేషన్ ప్రాసెస్ అనేది పరిశీలనలో లేదు అని చెప్పేసి ఉంటే కనుక అది అప్రూవ్ కాలేదని మనం అయితే నిర్ధారణ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మీ యొక్క స్టేటస్ కూడా ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ అప్లికేషన్ ప్రాసెస్ అనేది పరిశీలనలో ఉంది అంటే మీకు అప్రూవ్ అయినట్టే అండి. మీకు దీనికి సంబంధించిన 2,500 రూపాయలు త్వరలో మీ ఖాతాల్లో జమ కావడం అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మరీ చెప్తున్నానండి, డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది. సో మన యొక్క ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మనకు మోర్ అనేది ఉంటుంది. సో దానిపైన మీరు క్లిక్ చేశారనుకోండి, మీకు లింక్ ఆటోమేటిక్గా మీకు స్క్రీన్ పైన చూపిస్తుంది. సో ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే చాలండి, ఆటోమేటిక్గా మీకు లింక్ పైన క్లిక్ చేస్తే స్టేటస్లోకి మనకు వెబ్సైట్లోకి వెళ్తారు. వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత డీటెయిల్డ్గా మీరు స్క్రోల్ అప్ చేస్తే కనుక మనకు అక్కడ కింద లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి నేను చెప్పినటువంటి ప్రాసెస్ ఫాలో అయితే మీకు స్టేటస్ అనేది తెలుసుకోవచ్చండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.